ఫిబ్రవరి 12 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 12 బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం పౌర్ణిమ రాత్రి 7 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 7 గంటల 35 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుంచి 9 గంటల 42 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 56 నిమిషాల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు ఉన్నాయి. ఇవాళ రవి కుంభంలో ప్రవేశిస్తున్నారు. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 57 నిమిషాలకు. ఈ రోజున ఉదయం 7 గంటలకి శుభ సమయం నడుస్తోంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంట 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈనాటి గ్రహచారం చూస్తే గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, చంద్రుడు కర్కాటకంలో. చంద్రుడు కర్కాటకంలో నుంచి రాత్రి 7:35 నిమిషాలకు సింహంలోకి వెళ్తారు. కేతువు కన్యలో, రాహు శుక్రులు మీనంలో, బుధ శనులు కుంభంలో, రవి ఇవాళ మకరం నుంచి కుంభంలోకి వెళ్తున్నారు ఆయన. ఇది ఈనాటి గ్రహచారం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే మనం ఆ తర్వాత ఈనాటి గ్రహచారాన్ని ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో చక్కగా పూర్తవుతాయి. కానీ ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇవాళ చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. అంత సజావుగా సమయపాలనతో మొత్తం అన్ని పనులు నడవకపోయినప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాలక్షేపం బాగానే జరుగుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా ఇబ్బందికరంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగే అవకాశం ఉంది, గమనించుకోవాలి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా ధన వ్యయం బాగా జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. వృషభ రాశి. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇవాళ తెలివితేటలతో, సమయ పాలనతో కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. రుణ వ్యవహారాలు బాగుంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు లాభాన్ని పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు అందుతాయి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి కొన్ని అనుకోని సంఘటనలు కొంచెం చికాకును తెప్పించే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. కొంత ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆరోగ్య విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, వ్యవహారాల్లో కానీ. కోర్టు వ్యవహారాలు సాధారణంగా వాయిదా వేసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. ఇవాళ జాగ్రత్తగా ఉన్న మిథున రాశి వాళ్ళు సమయంలో ఇబ్బంది లేకుండా బయటపడతారు. అజాగ్రత్తగా ఉన్నా, తొందరపాటు ధోరణితో ఉన్నా వాళ్ళు కొంచెం సమస్యలకు దగ్గరయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లబ్ధి పొందుతారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా వాళ్ళు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారు.
ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే వ్యయకుజుడు సప్తమ రవి ఈయన ఇవాళ నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఏదో రకమైనటువంటి సమస్యను అక్కడ పుండు రేపుతూనే ఉంటారు. అందువలన ఈ రవి కుజుల యొక్క దృష్ట్యా మీరు రెగ్యులర్గా ఆ రవికి ఆదిత్య హృదయం, కుజుడికి సుబ్రహ్మణ్య సహస్రనామం లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడం వలన కొంత సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఏదో రకమైన సమస్య వెంటాడే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పడతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. సింహరాశి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని చేస్తే లాభాలు వస్తాయి, ఏ పని చేస్తే ఇబ్బందులు వస్తాయని బాగా గ్రహించగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అనేకమైనటువంటి చికాకులు వెంటాడే అవకాశం ఉంది. కన్యారాశి ఈరోజు కన్యారాశి వాళ్ళు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా ఉండే అవకాశం ఉంది, ధైర్యంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఆగ్రహావేశాల మూలంగా కొంచెం చికాకులు తెచ్చుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు తెలివిగా ప్రవర్తించి సమస్యలు దూరం చేసుకుంటూ కాలక్షేమం చేసే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు పాత ఆరోగ్య సమస్యలు, పాత రుణ సమస్యల వలన కొంచెం ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మకర రాశి బంధువులు, స్నేహితులు అందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సమాజంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు సమయపాలనతో జరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ ఆరోగ్య విషయం, రుణ విషయం, వ్యవహార విషయం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి లగ్నంలో రవి, శని చేరారు. కొంచెం ప్రతి పని కూడా ఆగ్రహావేశాలతో పాడు చూసుకునే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వ్యయంలో రవి, కొద్ది రోజుల్లో వ్యయంలో ఇక్కడ గ్రహాల యొక్క సంచారం పెరుగుతుంది కాబట్టి
చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ మానసిక వ్యవస్థ సమయపాలన కానీ సందర్భానుసారంగా ప్రవర్తించడం కానీ వీటికి దూరంగా ఉంటూ ఉంటుంది. తద్వారా కొద్ది రోజుల పాటు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు చెప్పినా ఏమీ వినొద్దు. మీరు స్వబుద్ధితో కార్యక్రమాలు చేసుకోండి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులకు విద్యా వ్యాసంగం ఇవే ప్రధానం. ఇవి దాటి ఇంకో పని చేయొద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే కొద్ది కాలం పాటు కొంచెం ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయమని సూచిస్తున్నాం. శాంతి మార్గాలు మీ సొంత జాతకాలు మీ సిద్ధాంతాలు చూపించుకుని ఇక్కడ జన్మరాహు, సప్తమకేతువు, వ్యయశని, రవి, బుధ వీళ్ళ మూలంగా ఏమైనా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనే విషయం మీద మీ జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే ఇబ్బందులు ఉండవు, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.